హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తల గురించి అయితే తెలుసుకుందాం. అందులో మొదటిది ఈరోజు టీడీపీ 43వ ఆవిర్భావ సభ. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను ఉద్దేశించి ఎక్స్లో అయితే పోస్ట్ చేశారు. దాని గురించి తెలుసుకుందాం. తర్వాత ఒక వ్యక్తి ప్రేమ వలలో పడి 6.3 కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్లో అయితే పోస్ట్ చేసి ఆయన శుభాకాంక్షలు అయితే తెలిపారు. ఆయన కార్యకర్తలను ఉద్దేశించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలను తెలుపుతూనే 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతోందంటే అది అందుకు కారణం కార్యకర్తలు తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం, పీకపై కత్తిపెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రజల గొంతుకుగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. 1982లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజల మన్నను అందుకొని ఇవాళ ఈ పొజిషన్కి అయితే వచ్చింది. ఏదైనా కానీ మనం కూడా మన ఛానల్ తరపున పార్టీకి శుభాకాంక్షలు అయితే తెలియచేద్దాం. తర్వాత నెక్స్ట్, ప్రేమ కోసం ఎగబడి ఒక వ్యక్తి 6.3 కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకున్నాడు. ఇది ఎలాగంటే ఇది ఒక సైబర్ మోసం. అసలు ఈ వ్యక్తి ఆ మనీ ఎలా పోగొట్టుకున్నాడు, అసలు దానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం రోజు రోజుకి ఎన్నో సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకుంటున్నాం, ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం, ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే రోజు రోజుకి సైబర్ నేరగాళ్ళు కొత్త తరహాలో వాళ్ళ వ్యూహాలు పన్ని ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా మనీ కాజేయాలో అన్ని రకాలుగా మనీ అయితే కాజేస్తున్నారు. దీనికి ఉదాహరణ మరొక ఘటన. సైబర్ నేరగాళ్ళు ఏ రూపంలో పంజా విసురుతున్నారో ఎవరికి అంత చిక్కడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఒక వ్యక్తి డేటింగ్ యాప్లో పరిచయమైన మహిళ మాటలను నమ్మి ఏకంగా 6.3 కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకున్నాడు. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, నోయిడాకి చెందిన దల్జీత్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు ఈయన. దీంతో ఓ డేటింగ్ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి వేరే మహిళను ఆకర్షించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అనిత అనే పేరుతో ఓ మహిళ పరిచయం అయింది. తనది హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య కొన్నాళ్ళు మాటలు సాగాయి. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. దల్జీత్ తనని పూర్తిగా నమ్మాడని గ్రహించిన ఆ మహిళ తన ప్లాన్ అయితే మాత్రం ఎగ్జిక్యూట్ చేయడం బిగించేసింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపింది. 3 వెబ్సైట్లు పేర్లనైతే సూచించింది ఆమె.
ఆమె మాటలు నమ్మిన దల్జీత్ తొలుత ఆయా కంపెనీల్లో 3.2 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే దగ్గర దగ్గర ఒక 24,000 రూపాయలు అయితే అతనికి లాభం అయితే వచ్చింది ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో. ఆ మొత్తాన్ని తిరిగి తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దీంతో అతనికి పూర్తి నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఆమె సలహాపై తాను దాచుకున్న 4.5 కోట్ల సేవింగ్స్ మనీ, తర్వాత మరొక 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని విడతల వారీగా మొత్తం 6.5 కోట్లు అయితే పెట్టుబడి పెట్టాడు. మళ్ళీ వాటిని తిరిగి తన ఖాతాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పెట్టుబడిలో కేవలం 30% మాత్రమే విత్డ్రా చేసేందుకు వీలుంటుందని సందేశం వచ్చింది. అలా చేసేందుకు దల్జీత్ నిరాకరించాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా విత్డ్రా చేసేందుకు అవకాశం అయితే లేకపోయింది. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఆమె సూచించిన 3 వెబ్సైట్లు డౌన్ అయిపోయాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించిన దల్జీత్ నోయిడా సెక్టార్ 36 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశాడు. దర్యాప్తులో అనిత ప్రొఫైల్ ఫేక్ అని అయితే తేలింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. అసలు విషయం ఏంటంటే ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. విడాకులు ఇచ్చేశాడు అతని భార్యకి. విడాకులు ఇవ్వడంతో డేటింగ్ యాప్ ద్వారా ఈ అనిత అనే అమ్మాయి అయితే పరిచయం అయింది. కానీ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్లో కూడా ఈ సైబర్ నేరగాళ్ళు కరెక్ట్గా ఒక స్కెచ్ ప్రకారం పకడ్బందీగా ఎవరైతే వాళ్ళ వలలో పడతారో వాళ్ళని ఎంచుకొని కరెక్ట్గా అయితే మోసం చేస్తున్నారు. అలా ఈ దల్జీత్ సింగ్ అనే అతనైతే వాళ్ళ వలలో పడ్డాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం చక్కగా వాళ్ళకి అమౌంట్ వచ్చినంత వరకు తీసుకున్నారు, ఉడాయించారు. ఇప్పుడు ఇతను దగ్గర దగ్గర 6.5 కోట్ల రూపాయలు అయితే నష్టపోయాడు. సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకి ఎన్నో కొత్త రకాలుగా అయితే వాళ్ళు ప్లాన్లు వేసి మరి ప్రజల దగ్గర ఎన్ని రకాలుగా డబ్బులు ఓడగొట్టాలో అన్ని రకాలుగా ఓడగొడుతున్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎంత సూచించినా కానీ వీళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళ మొత్తులో పడిపోయి వాళ్ళ మనీ అయితే మాత్రం మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఈ వీడియో చూసాకైనా సరే కొంతమంది ఎవరైనా ఇలాంటి యాప్స్లో ఐడి క్రియేట్ చేసుకోవటం, ఇలాంటి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మానుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎవరో చూపించిన వెబ్సైట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఎవరో అడిగారని చెప్పి వాళ్ళకి మనీ ఇవ్వటం అనేది మానుకుంటే చాలా మంచి పద్ధతి. ఇదండి ఈరోజు వార్తలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.